పరలోకమునందు సింహాసన ఆసీనుడైన మన ప్రియ యేసు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన కట్టడలను అనుసరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనలు 104 అధ్యాయము 24 వచనం నుంచి 29 వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా నున్నవి. జ్ఞానము చేత నీ వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో, విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని జలచరాశులు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులన్నీ నున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుకొనుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటిని ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. ఇక్కడ ఒక మాట స్పష్టంగా ఉంది, చూడండి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీ వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని అన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన జ్ఞానం చేతనే ఈ సమస్త సృష్టి ఏర్పడబడింది. ఈ సమస్త సృష్టిలో జీవరాశులైతేనేమి, జంతువులైతేనేమి, పక్షులైతేనేమి, చేపలైతేనేమి, ఈ సృష్టిలో మనుషులైతేనేమి అన్నీ కూడా ఆయన చేత సృజింపబడ్డవే. అందుకే ఇక్కడ ఒక మాట చూడండి ఎంత చక్కగా ఉందో. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకున్నచున్నవి. ఈ వాక్యంలో చూడండి, ఆయన దయ కొరకు ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయన దయ కొరకు కనిపెట్టుకొనుచున్నాయి అని అంటున్నాడు. మరి ఆయనకు ప్రియబిడ్డలమైనటువంటి మనము, ఆయన కుమారులము కుమార్తెలమైనటువంటి మనము మరి ఆయన కృపకు ఆయన దయకు పాత్రలం అవుతున్నామా? ఆయన చెప్పినటువంటి కట్టడలను అనుసరిస్తూ ఆయన కృపకు మనం పాత్రలం అవుతున్నామా? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మీరకుండా, పాపం చేయకుండా ఆయన దయకు పాత్రలం అవుతున్నామా? సోదరుడా, సహోదరి, ఆలోచించు. జంతువులే, జీవరాశులే ఆయన కృపకు దయకు పాత్రులు అవ్వాలి అని అవి ఎంతో తహతలాడుతున్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి.